ఇక్కడ రాముల వారి గుడి లేదు కదా సార్, మరి ఇవన్నీ ఎక్కడ చేస్తారు? ఈ హనుమంతుని ఆ, భజన మందిరం ఉన్న మండపం ఉంది కదా, అవును. ఆ మండపంలో కార్యక్రమాలను చేస్తాం. ఉమ్, ఆ మండపమే ఇప్పుడు మాకున్న వేదిక. సార్. ఏ కార్యక్రమానికన్నా ప్రధాన వేదిక అదే. గోడి తలంబ్రాలు కానివ్వండి, రేపు వచ్చే పంచాంగ శ్రవణం కానివ్వండి, మొన్న అయిన దేవి నవరాత్రులు, ఇట్లా ప్రతి హిందుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమం మేము చేస్తున్నాం. ఉమ్, కారణం ఏంటిది? వీళ్ళలో మనలో ఉన్న నిద్రపోయినటువంటి హిందుత్వాన్ని జాగృతం చేయడం. అందుకు మేము ఈ ప్రయత్నం. సార్. అయితే వీటన్నిటికీ గుడి అనేది కేంద్రం. అనాదిగా పూర్వకాలం నుంచి దేవాలయం అనేది సామాజిక కేంద్రం. అన్ని ధర్మాలకు కేంద్రం గుడే. సార్. అది రామాలయం కావచ్చు, శివాలయం కావచ్చు, ఇంకో ఆలయం కావచ్చు. అయితే ఇక్కడ నేను రామాలయం అనే ఎందుకు అనుకున్నానంటే, ఉమ్, ఇది ఒకప్పుడు ఈ ఊరు పగిడేరు అనే ఊరు దండకారణ్యంలో ఉంది. ఉమ్, సార్. ఒకప్పుడు రాముడు స్వయంగా నడిచిన ప్రదేశం ఇది. అవును, మీరు పొద్దున్న విన్నారు, అవును. లవకుశులు ఇక్కడ స్నానం పోసినటువంటి వేడి నీళ్ళు, చన్నీళ్ళ బావి ఉమ్, ఉన్నాయి.